వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈ రోజైతే మనం వెంకటగిరి నియోజకవర్గం గురించి చర్చిద్దాం. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గం అంటేనే వెంకటగిరి రాజాస్ గుర్తొస్తారు. వెంకటగిరిని రాజులు పాలించారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఈ స్థానం నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అలాగే నేదురుమల్లి రాజ్యలక్ష్మి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సో ఇంతమంది ఉన్నా కూడా ఇక్కడ విద్యకు సంబంధించి ఈ ప్రాంతం ఇంకా వెనకబడి ఉంది. ఇక్కడ సరైన మెడికల్ కాలేజ్ లేదు, సరైన ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. సో దీంతో విద్య పరంగా తీసుకుంటే మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వెళ్ళాలంటే బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్స్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు సమస్యగా మారిపోయింది. ఇంత చరిత్ర ఉండేటువంటి ప్రాంతం. అలాగే ఈ ప్రాంతంలో పోలేరమ్మ అమ్మవారు కొలువుదీరున్నారు. సో పోలేరమ్మ అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. అంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అయితే సమస్యల వలయంలో ఉంది అని చెప్పొచ్చు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి కురుగొండ రామకృష్ణ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కురుగొండ రామకృష్ణ గెలిచారు. ఆయనకైతే సాస్ టీవీ కంగ్రాట్స్ చెప్తోంది. సో కంగ్రాట్స్ చెప్తూ ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఒకసారి కురుగొండ రామకృష్ణకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా కురుగొండ రామకృష్ణ గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అక్కడ మంచినీళ్లకు ట్రాక్టర్ ద్వారా మంచినీళ్ళు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించినటువంటి పరిస్థితి ప్రతి ట్యాంకర్ల వాటర్ ట్యాంకర్ల ద్వారా. అలాగే తీసుకుంటే అన్నా క్యాంటీన్లు ఇప్పుడు వచ్చాయి, కానీ అన్నా క్యాంటీన్ల కంటే ముందే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు కురుగొండ రామకృష్ణ. భోజనాలు తీసుకొచ్చి ఒక సెంటర్లో పెట్టి అందరికీ కూడా భోజనాలు అందించారట. సో ఇవన్నీ కూడా ఒక మంచి వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది. కాబట్టి ఈసారి ప్రజలు అభివృద్ధి మంత్రంతో వచ్చిన తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మరి తెలుగుదేశం పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది ఒకసారి చూస్తే, ఇందాక మనం అనుకున్నట్టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రధానంగా చెప్పుకోదగ్గ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ప్రయత్నం జరగాలి ఈ ప్రాంతంలో. సో తీసుకుంటే రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలోనే అవార్డ్స్ తీసుకున్నటువంటి చేనేతలు ఇక్కడ ఉన్నారు. ఇంత చరిత్ర ఉండేటువంటి వాళ్ళలో చేనేతలు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మగ్గాల్లో నీళ్ళు వచ్చేస్తే వర్షాకాలంలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. సో ఆ దిశగా వారికి ఏదైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఉద్యోగం కావాలంటే ప్రైవేటు ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఆ దిశగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో BHEL పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయాలని శంకుస్థాపన జరిగినా కూడా కార్యరూపం దాల్చలేదు. సో దానికి ఇప్పుడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. ఇటు కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఉంటే, కూటమి అలయన్స్ ఉంటే, అటు కేంద్రంలో కూడా బీజేపీ సర్కార్ కూటమి అధికారంలోకి ఉంది. కాబట్టి ఈ కూటమి అలయన్స్ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో కురుగొండ రామకృష్ణ అనుకుంటే సాధించలేనిది లేదు. ఆయనైతే ఆ విధంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. సో నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కొన్ని సంస్థల్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది వెంకటగిరికి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారని ఆశిద్దాం. అలాగే తీసుకుంటే వైద్యపరంగా చాలా వెనకబడిన ప్రాంతం. ఏదైనా ఇబ్బంది కలిగితే అటు తిరుపతి కానీ, ఇటు చెన్నై కానీ, లేకపోతే నెల్లూరు కానీ రావాల్సిన పరిస్థితి, చాలా ఇబ్బందులు. సో ఈ మధ్యలో ఏం జరిగినా ఎవరు బాధ్యులు, అటువంటి పరిస్థితి వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. సో దీని మీద కూడా కురుగొండ రామకృష్ణ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏదో ఒక మెడికల్ కాలేజ్ లాంటిది తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ దిశగా అన్నీ కూడా అడుగులు వేస్తారని భావిద్దాం. అలాగే మంచినీటి సమస్య ఏదైతే ఉందో, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, మంచినీటికి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నా కూడా డ్రైనేజీ సమస్య, రోడ్లు అనేటువంటి సమస్య ఉంది. అలాగే బస్టాండ్ తీసుకుంటే బస్టాండ్ కూడా ఒక మెరుగైన బస్టాండ్ లాంటిది అయితే లేదు. సో దానికి కూడా ఒక మంచి బస్టాండ్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా సమస్యలుగా ఉన్నాయి వెంకటగిరి నియోజకవర్గంలో. అలాగే 9th బెటాలియన్ ఉంది ఇక్కడ. సో ఇంత ఫోకస్ రాష్ట్ర స్థాయిలోనే
9th బెటాలియన్ ఏదైతే ఏపీ స్పెషల్ పోలీస్ ఉన్నారో స్పెషల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ ఉన్నా కూడా ఇంత ప్రఖ్యాతకు చెందిన ప్రాంతం ఇప్పటికీ కూడా అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనకడుగు వేస్తుందని చెప్పచ్చు. ఒక మంచి పార్క్ లేదు, సాయంత్రం పూట పిల్లలతో ప్రశాంతంగా వెళ్ళి రిలాక్స్ అవుదామంటే మంచి పార్క్ లేదు. అంత పెద్ద ప్రాంతంలో ఒక పార్క్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఇన్ని సంవత్సరాల్లో. సో ఇదైతే ఒక దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. సో వీటన్నిటికి కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది కురుగుండ్ల రామకృష్ణకు. వారు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారు, చర్యలు తీసుకుంటారని ఆశిస్తోంది సాస్ టీవీ. సో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపాలి. అభివృద్ధి మంత్రంతో ఎమ్మెల్యే అయినటువంటి కురుగుండ్ల రామకృష్ణ ఈ సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం. ప్రజల ఆకాంక్ష కూడా అదే. సో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842